హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే నేను బాలామృతం పిండితో కేక్ అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వరకు నేను బాలామృతం పిండిని అయితే తీసుకుంటున్నాను. ఒక 2 గ్లాసుల పిండికి అర గ్లాస్ వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఆల్రెడీ షుగర్ అనేది ఉండిద్ది ఈ పిండిలో, అందుకని నేనైతే ఒక అర గ్లాస్ వరకు తీసుకున్నాను. ఇది కొంచెం మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి అనేది కొంచెం బరగ్గా ఉండిద్ది కదా, ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మెత్తగా మన కేక్ అనేది చక్కగా వచ్చిద్ది. నేనైతే మిక్సీ పట్టేసాను పిండి. ఇప్పుడు పిండి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసాను. ఇందులో ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేశాను. అలాగే 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని పిండిలో బాగా కలుపుకోవాలి. మనకి ఈ ఎగ్స్తోనే పిండి అనేది చక్కగా కలిసిపోయిద్ది. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసాను. ఇప్పుడు ఇందులో టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. మనం కావాలంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మా పాప కలుపుతుంది, తనకైతే సరిగ్గా రావట్లేదు. ఇంకా నేనైతే తీసుకొని కలుపుతున్నాను. ఇక్కడ ఒక అరకప్పు వరకు పాలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పాలైతే యాడ్ చేసేసి చక్కగా కలుపుతున్నాను. నేనైతే కాచి చల్లార్చిన పాలైతే తీసుకున్నాను. మనకు ఇది కరెక్ట్ కొలతల్లో తీసుకుంటే కేక్ అనేది చక్కగా వచ్చింది. 2 గ్లాసుల పిండికి అర గ్లాస్ వరకు షుగరు, అలాగే టీ గ్లాస్ అర గ్లాస్ ఆయిల్, అలాగే అరకప్పు వరకు పాలు. ఇంక ఇంతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇదంతా చక్కగా కలిపేసాను. మనం కలుపుకోవడం వల్ల కేక్ బ్యాటర్ అనేది బాగా కలుపుకుంటే కేక్ అనేది చక్కగా వచ్చింది. ఇంకా నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టేశాను ఫ్రీ హీట్ కోసం అని చెప్పేసి. లోపల ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసి పైన మూత పెట్టేసాను. ఇది హీట్ అయ్యేలోపు మనం అయితే కేక్ బ్యాటర్ని మనం ఏ గిన్నెలో అయితే కేక్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకొని మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకుని ఇలా వేసేసాను. ఇక్కడైతే మనకి గిన్నె అయితే హీట్ అయిపోయింది కదా, మనం కేక్ కోసం రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండిని అయితే లోపలైతే పెట్టేస్తున్నాను గిన్నెని అయితే. ఇదైతే మనం హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, అలాగే లో ఫ్లేమ్లో 15 నిమిషాలు అయితే పెట్టేయాలి. ఇక్కడ చూడండి, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా పాపకి చెప్పాను స్టవ్ ఆఫ్ చేయమని చెప్పేసి, చక్కగా అయిపోయిందని చెప్పేసి. మా పాప అయితే తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఇలా అయితే మర్చిపోయింది. అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. మేము ఒకటి అనుకుంటే ఒకటైతే అయిపోయింది. ఇంకా కలర్ చేంజ్ అయినా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా కొత్త వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.